నిఘా ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎన్నికలకు గట్టిగా 4 రోజులు కూడా సమయం లేదు. నరసనపేట నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరసనపేట సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నరసనపేట. బొగ్గు, సింహ, ధర్మాన కుటుంబాల చుట్టే ఈ నియోజకవర్గ రాజకీయాలు తిరిగాయంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నరసనపేట నియోజకవర్గం నుంచి డోల సీతారాములు శాసనసభకు ఎన్నికయ్యారు. 83 నాటికి పరిస్థితులు మారిపోయాయి. టీడీపీ ఆవిర్భావంతో సింహ ప్రభాకర్ రావు ఆ పార్టీ తరఫున పోటీ చేయగా కాంగ్రెస్ నుంచి డోల సీతారాములు పోటీ చేశారు. సింహ ప్రభాకర్ రావు చేతిలో డోల ఓటంపాలయ్యారు. తర్వాత పరిస్థితులను గమనించిన ఆయన అక్కడ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎమ్మెల్యేగా బరిలోకి దింపితే గెలిపించడం సులువవుతుందని భావించారు. అప్పటికే మబగాం సర్పంచ్గా ఉన్న ఆయన శిష్యుడు ధర్మాన ప్రసాదరావును ప్రోత్సహించారు. 1985 ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్మాన పోటీ చేసి టీడీపీ తరఫున బరిలోకి దిగిన సింహ ప్రభాకర్ రావు చేతిలో ఓటంపాలయ్యారు. అయితే 89 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ తరఫున ధర్మాన ప్రసాదరావు, తెలుగుదేశం తరఫున సింహ ప్రభాకర్ బరిలోకి నిలిచారు. ధర్మాన ఆ ఎన్నికల్లో సింహ ప్రభాకర్ రావును ఓడించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన పోలాకి ఎంపీపీగా కూడా పనిచేశారు. 89 ఎన్నికల నుంచి ధర్మాన కుటుంబ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తరువాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. 94 ఎన్నికల్లో బొగ్గు లక్ష్మణరావు తొలిసారి టీడీపీ తరఫున బరిలోకి దిగి ధర్మాన ప్రసాదరావును ఓడించారు. అయితే 99 ఎన్నికల్లో తిరిగి లక్ష్మణరావును ఓడించి ధర్మాన ప్రతీకారం తీర్చుకున్నారు. తరువాత పరిణామాల నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం నియోజకవర్గానికి వచ్చేగా అప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న కృష్ణదాస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి 2004లో తొలిసారి కాంగ్రెస్ తరఫున నరసనపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లోనూ మరోమారు విజయం సాధించారు. అయితే వైఎస్ హఠాన్మరణం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మారాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడంతో తనకు సోనియా గాంధీ ఎవరో తెలియదని, రాజశేఖర రెడ్డి టికెట్ ఇచ్చి ప్రోత్సహించారని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తానని చెప్పి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసనపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి కృష్ణదాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొలి ఎమ్మెల్యే కృష్ణదాసే. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కృష్ణదాస్ ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయితే 19 ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. కృష్ణదాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తొలి నుంచి జగన్ వెంట నడవడంతో జగన్ కూడా ఆ స్థాయిలో కృష్ణదాస్కు ప్రాధాన్యతనిచ్చారు. జగన్ తొలి క్యాబినెట్లో కృష్ణదాస్కు R&D మంత్రి పదవిని కట్టబెట్టారు. తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి కల్పించి కీలకమైన రెవెన్యూ శాఖను అప్పగించారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో కృష్ణదాస్ను తప్పించి ఆయన సోదరుడు సీనియర్ ధర్మాన ప్రసాదరావుకు అవకాశం లభించింది. అయితే ప్రస్తుత ఎన్నికలు కృష్ణదాస్కు జీవన్మరణ సమస్యగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కీలక నాయకులంతా విడిచిపెట్టేశారు. ధర్మాన రక్త సంబంధికుడు సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. పోలాకి మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణ్ రావు, జలుమూరు జడ్పీటీసీ మెండ విజయశాంతి రాంబాబు, ముద్దాడ బాలభూపాల్ నాయుడు, పోల్నాటివేలం కార్పొరేషన్ చైర్మన్ పంగ బావాజీ నాయుడు తదితర కీలక నాయకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి సైకిల్ ఎక్కేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బేనని చెప్పక తప్పదు. కానీ దీనిని బ్యాలెన్స్ చేసేందుకు కృష్ణదాస్ కుటుంబం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇటీవల దాసన్న నామినేషన్ కార్యక్రమాన్ని ఆయన తనయుడు పోలాకి జడ్పీటీసీ కృష్ణ చైతన్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టారు. అయితే జన సమీకరణను చూసి ఓట్లు పడతాయని మనం అంచనాకు రాలేము. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న బొగ్గు రమణమూర్తి మూడోసారి నరసనపేట నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో తొలిసారి కృష్ణదాస్కు ఓడించిన ఆయన 2019లో కృష్ణదాస్ చేతిలోనే ఓడిపోయారు. ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరతాననే ధీమాతో రమణమూర్తి ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. కృష్ణదాస్ కుటుంబం మొత్తం నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. తాను కూడా తక్కువేమీ కాదని రమణమూర్తి తన శైలిలో ప్రచారం చేస్తున్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా నరసనపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పుడప్పుడు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ రమణమూర్తితో పాటు ప్రచారంలో పాల్గొంటున్నారు. సారవకోట మండలం చిన్నాల కుటుంబానికి కంచుకోట. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడంతో అక్కడ ఆ పార్టీకి పెద్ద షాకే. అయితే దీనిని బ్యాలెన్స్ చేసేందుకు
చిన్నాల కుటుంబానికి చెందిన మరో నాయకుడిని కృష్ణదాస్ తెరపైకి తెచ్చారు. తమ్మినేని భూషణ్ రావు గతంలో పోలాకి ఎంపీపీగా పనిచేశారు. ఆయనకు ఆ మండలంలో కాస్తో కోస్తో పట్టుంది. అలాగే డీసీసీబీ మాజీ చైర్మన్ డోల్ జగన్ కూడా కూటమికే తమ మద్దతు ప్రకటించారు. పోలాక మండలంలో డోల కుటుంబానికి ముందు నుంచి కొంత పట్టుంది. ధర్మాన రాజకీయ గురువు డోల సీతారాం తనయుడే డోల్ జగన్. ప్రస్తుత పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూలంగా లేవు. నరసనపేట మండలంలో ఎంపీపీ పదవిని వెలమ కులస్తులు ఆశించారు. అయితే బోరగాన కాళింగ సామాజిక వర్గానికి చెందిన ఆరంగి మురళికి ఆ పదవిని దాసన్న కట్టబెట్టారు. ముందు నుంచి తన వెనక ఉన్నాడన్న కారణంతోనే దాసన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అది బెడిసికొట్టేలా కనిపిస్తోంది. వెలమలు దాసన్నకు వ్యతిరేకంగా మారడానికి ఇదో కారణం. ఇక జలుమూరు మండలం విషయానికి వస్తే ఇక్కడ కాస్తో కోస్తో పట్టున్న మెండ రాంబాబు, విజయశాంతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయారు. జలుమూరు ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు ఆ మండలంలో పార్టీ పటిష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అవి ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్నది వేచి చూడాలి. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే నరసనపేటలో కృష్ణదాస్కు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అయితే వైకాపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిష్మా తనకు కలిసి వస్తుందని కృష్ణదాస్ భావిస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న దాసన్నకు అదే ప్లస్ పాయింట్. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. మరో నియోజకవర్గ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.